దాన్ని ఇమాజిన్ చేసి అక్కడ పెట్టారు తప్ప తెల్ల బట్టలు వేసుకొని యూదులు ఎలా ఉంటారు అనేది ఇమాజిన్ చేసి అక్కడ పెట్టారు తప్ప యేసుప్రభువు అలా ఉంటాడు బైబిలే చెప్పలేదు అంటే అలా చెబితే విగ్రహం చేస్తారు అనే ఉద్దేశంతో పక్కన పెట్టేసింది. ఆయన పుట్టినరోజు ఎందుకు బైబిల్ చెప్పలేదు అంటే దాని అర్థం దాన్ని ఒక పర్వదినంగా మారుస్తారు, పండుగ దినంగా మారుస్తారు. తప్పేంటి చేస్తే? నార్మల్ గా మనం దేవుణ్ణి ఆరాధించాల్సింది సత్యముతో ఆత్మతో. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నా మనస్ఫూర్తిగా ఆరాధించాలి, నా ఇన్నర్ బీయింగ్తో ఆయన ఆరాధించాలి. అలాగే సత్యాన్ని ఆధారం చేసుకొని నా ఆరాధన అంటే ప్రేమ దేవుని పూజించడం ఉండాలి తప్ప ఒక రోజును బట్టో, ఒక స్థలాన్ని బట్టో, ఒక వస్తువుని బట్టో, ఒక పద్ధతిని బట్టో ఎక్కడి నుంచి నా ఆరాధన పుట్టకూడదు. నా ఆరాధన ఎక్కడి నుంచి పుట్టాలంటే దేవుని గుణగణాల్లో నుంచి నాకు మోటివేషన్ రావాలి, ప్రేరేపణ రావాలి. దేవుడు చెప్పిన సత్యంలో నుంచి నేను దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని ఎవరో ఏదో పుట్టిస్తే దాన్ని బట్టి నా భక్తి రాకూడదు. అంతెందుకు మనం ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ వెళ్ళగానే ఎక్కడ లేని భక్తిపరులం అయిపోతాం, ఎక్కడ లేని మంచోళం అయిపోతాం, ఒక చెడు మాట మాట్లాడడం, ఒక తప్పుడు చూపు చూడడం, ప్రతిదానికి ఇలా అనుకుంటాం. బస్ స్టాండ్లో అలా అనుకోవట్లేదే. ఒక దగ్గరికి వెళ్ళగానే ఏదైనా బూత్ మాట్లాడగానే అలా అనుకొని ఇలా చంపలేసుకుంటున్నాం, బూత్ మాట్లాడేసాని. బస్ స్టాండ్లో ఎందుకని చంపలేసుకోవట్లేదు, రైల్వే స్టేషన్ ఎందుకని చంపలేసుకోవట్లేదు, ఇంట్లో ఎందుకు వేసుకోవట్లేదు, బయట ఫ్రెండ్స్ దగ్గర ఎందుకు వేసుకోవట్లేదు అంటే అది పుణ్యస్థలం, పుణ్యభూమి, దేవుడు భూమి. మరి ఇవి దేవుడు చేసినవి కాదా? ఇక్కడ దేవుడు లేడా? ఇలా ఉండకూడదు మీ భక్తి. మీరు బెడ్రూమ్లో ఉన్న మీ బిహేవియర్ అలాగే ఉండాలి, బాత్రూంలో ఉన్న మీ బిహేవియర్ అలాగే ఉండాలి. ఎందుకంటే ఆయన అంతా చూస్తున్న దేవుడు. ఆయనకు కనబడినటువంటి చోటు ఏమీ లేదు, ప్రతిదీ తెలుసు ఆయనకి. మన మైండ్ బాత్రూమ్ అని ఎందుకన్నాను అంటే మనం దొరికేది అక్కడే కదా, మనంగా ఉండేది అక్కడే కదా. సో అక్కడ మనం తప్పు చేసేదానికి, తప్పు ఆలోచించడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా దేవుడు చూస్తున్నాడు, ఇక్కడ కూడా దేవుడు చూస్తున్నాడు. ఏదో చర్చికి వెళ్ళినప్పుడే పరమ పవిత్రం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అంటే కుదరదు. ఎందుకంటే దేవుడు అంతటిని చూస్తున్నాడు. ఇప్పుడు నా భక్తి ఆయన గుణగణాలను ఆధారం చేసుకుని రావాలి తప్ప స్థలాన్ని బట్టో తారీఖును బట్టి రాకూడదు. ఈరోజు నాకు దేవుడి మీద భక్తి ఉంది, రేపు కూడా ఉండాలి, ఎల్లుండి కూడా ఉండాలి, నేను చనిపోయేంత వరకు ఉండాలి. అంతేగాని ఈరోజు విపరీతమైన భక్తి వచ్చి రేపు తుస్సుని పోయింది అనుకోండి, అది మూఢభక్తి అవుతుంది. కాబట్టి దేవుడు ఉద్దేశపూర్వకంగా యేసు పుట్టిన తేదీ వ్రాయించలేదు. సో క్రిస్మస్ అనేది క్రిస్మసే